హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకు సంబంధించి ఇంతకుముందు వీడియో చేసుకున్నాం. మనం గ్రూప్ డిస్కషన్ జరిగినాయి. వాళ్ళలో ఎంతమందిని 40 మందిని సెలెక్ట్ చేయాలి, ఈ 40 మందిని మరి షోలో ఎలా చేస్తారు, ఎలా షూటింగ్ చేస్తారు అనేది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం చెప్పుకున్నాం కదా. సెలెక్ట్ అయ్యారు, 40 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ ఎప్పుడు షూటింగ్ జరుగుతుంది, మనకెప్పుడు చూపిస్తారు, మరి జ్యూరీ మెంబర్స్కి ఎవరు ఉంటున్నారు, ఆ జ్యూరీ మెంబర్స్ ఈ 40 మందిలో 5గురిని ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు, ఆ సెలెక్ట్ చేసిన 5గురిని మెయిన్ షోకి పంపడానికి ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాము రండి. అగ్ని పరీక్ష సామాన్యులకి అని ఒక క్యాప్షన్ పెట్టారు. అది అగ్ని పరీక్ష అయిపోయింది. ఎక్కడ అగ్ని పరీక్షలాగే పెట్టేశారు. వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ జరిగినాయి. వాళ్ళలో 40 మందిని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ 40 మందిని 9వ తేదీ నుంచి కూడా షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే నేను స్టార్ట్ అయింది. వీళ్ళు రోజు ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఉదయం వెళ్ళటం, ఫోన్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం, అయిపోయిన తర్వాత మరి సాయంత్రం ఇంటికి రావటం జరుగుతుంది. అంటే వీళ్ళు బయటికి వస్తే ఇంటికి వచ్చి వెళ్తుంటే అక్కడ విషయాలు బయట చెప్పరా అంటే చెప్పకూడదని రూల్. చెప్పకూడదు, చెప్పినట్టయితే మళ్ళీ BB9లోకి మేము తీసుకోమనేది వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఓకే, అందువల్ల వీళ్ళు మార్నింగ్ వెళ్ళటం, ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయటం, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకురావడం, మళ్ళీ ఉదయం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు జ్యూరీ మెంబర్స్కి ఎవరు ఉంటున్నారు? కౌశిక్, సన్నీ, బిందు మాధవి, వీళ్ళ ముగ్గురు వచ్చేసి జ్యూరీ మెంబర్స్గా ఉండి వీళ్ళని ఆటలాడించి మరి వీళ్ళలో మరి లాస్ట్కి ఒక 5గురిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుద్ది. ఎన్ని రోజులు జరుగుద్ది షూటింగ్ అంటే 22వ తారీఖు దాకా కూడా షూటింగ్ జరుగుతుంది. మనకి ఎప్పుడు టెలికాస్ట్ అయింది అంటే 27వ తేదీ నుంచి మనకి జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. అయితే వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు మరి ఓటింగ్ సెక్షన్ ఏమైనా ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు. నామినేషన్ రేంజ్లో పెడతారంట. దాంట్కి సంబంధించి ఓటింగ్ సెక్షన్ వచ్చి అంటే సామాన్యుల లెక్కలో కదా వీళ్ళు వెళ్ళింది. సామాన్యుల లెక్కలు అంటే నేను సామాన్యుడిని, నాకెవరు తెలీదు, అక్కడ బేదార్పులు అరపడానికి కుదరదు. ఇక ఎందుకంటే ఇప్పుడు సామాన్యుల్ని ఆడియన్స్కి అగ్ని పరీక్ష రూపంలో పరిచయం చేస్తున్నారు కదా. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా 5గురు సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కొంత ఆడియన్స్కి కనెక్ట్ అయి ఉంటారు. అందువల్ల వాళ్ళు నేను సామాన్యుడిని అని చెప్పడానికి అవకాశమే ఉండదు. వీళ్ళల్లో 5గురిని సెలెక్ట్ చేయడం జరుగుద్ది. అది కూడా ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే జరుగుద్దని మనకు తెలుస్తుంది. సరే, ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే 40 మందిని సెలెక్ట్ చేశారు. వీళ్ళల్లో యూట్యూబర్స్ ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు. సెలబ్రిటీలు కూడా సామాన్యుల్లో వీడియోలు పంపించినట్టు మనకు తెలుస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, చిన్న రీల్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత మన పల్లవ ప్రశాంత్ టైప్లో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు రీల్స్ చేస్తే. ఏమని పల్లవ ప్రశాంత్ ఎలా అయితే నేను బిగ్ బాస్ షోలోకి వెళ్ళని అన్నపూర్ణ స్టూడియో చుట్టూ గిరాట్లు కొట్టాడో అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో. ఓకే, రండి వాళ్ళు ఎవరో చూద్దాం, వాళ్ళు ఎవరు ఏంటో వాళ్ళ కథ మాట్లాడదాం. మొదట వచ్చి MD సమీర్. ఇతను యూట్యూబర్. వరంగల్ హంగామా అనే ఛానల్ ఒకటి ఉంటుంది, కొట్టండి తెలుస్తుంది. ఇతను కొంచెం బొద్దుగా ఉంటాడు, మంచి టాలెంటెడ్ పర్సన్, ఎమోషన్గా వీడియోలు ఉంటాయి. మామూలుగా కంటెంట్ అంటే ప్రపంచానికి ఉపయోగపడే విధంగా రీల్స్ చేస్తూ ఉంటాడు. ఇతను కూడా సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ సాధనా నాయుడు. ఈమెకు 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. టాలెంట్ తోటి, డ్యాన్సులతోటి ఆమె కూడా సెలెక్ట్ అయింది. SV శ్రీనివాస్. ఇతనికి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చంద్రముఖి అంటే ఏమో ట్రాన్స్జెండర్. ఎందుకంటే నేను గ్రూప్ డిస్కషన్లో వచ్చిన వాళ్ళలో ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారు. ఈసారి అయితే మన షోలో ట్రాన్స్జెండర్స్ని 2-3 చూడొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. చంద్రముఖి అంటే ఈమె వాళ్ళ హక్కుల కోసం, ట్రాన్స్జెండర్కి సంబంధించిన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. వాళ్ళకి మేలు చేయాలనే పోరాటం చేస్తుంటుంది కాబట్టి చంద్రముఖి కూడా సెలెక్ట్ అయింది. దమ్ము శ్రీజ అనే ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది. అయితే గ్రూప్ డిస్కషన్లో అయితే తన దమ్ము చూపించి దుమ్ము లేపిందంట. మరి ఈ అమ్మాయి మరి షోలోకి వస్తుంది, మరి సెలెక్ట్ అయ్యిద్దా లేదా అనేది చూడాలి. అక్కడైతే మాత్రం టాలెంట్ బాగా చూపిస్తున్నాడు, దుమ్ము లేపిందంట. మరి ఇక్కడ దుమ్ము లేపిద్దో లేదో చూడాలి. నెక్స్ట్ నర్సయ్య అంటే మన న్యూస్ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు. మన మల్లన్న ఉన్నాడు కదా, తీన్మార్ మల్లన్న ఆ టైప్లో చేస్తుంటాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే 70 సంవత్సరాలు, 50-60 సంవత్సరాలు కూడా వచ్చాడంట అగ్ని పరీక్షకి డిస్కషన్లో. కానీ ఈ నర్సయ్య గారిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సయ్యద్ రోహన్ అబు
ఇతను మోడల్, ఇతను కూడా వచ్చాడంట. అయితే మనకి ఈ నబీల్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎండి సమీర్ అని చెప్పుకున్నాం కదా మనం, వరంగల్ హంగామా అని. ఇతన్ని ఏ కేటగిరీలో తీసుకున్నారు అని అంటే, నబీల్ ఉన్నాడు కదా, ఇంతకుముందు సీజన్లో వచ్చాడు. నబీల్ వరంగల్ డైరీ అని పెట్టి చేశాడు. నబీల్ కూడా తెలుగు కంటే కూడా హిందీలోనే రీల్స్ ఎక్కువ చేశాడు. అలాగే ఎండి సమీర్ కూడా హిందీలోనే రీల్స్ ఉంటాయి. ఆ టైప్లో ఆ తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది కాబట్టి ఆ వరంగల్ డైరీ లెక్కలో వరంగల్ హంగామా అని ఇతను తీసుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ సయ్యద్ రోహనాబు, ఇతను కూడా మోడలు. తర్వాత సిక్స్ ప్యాక్ మోడల్ అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? యావర్ గుర్తొస్తాడు. యావర్ మోడలు సిక్స్ ప్యాక్ తోటి కొన్ని మోడల్ ఈవెంట్స్ కూడా చేసి ఉన్నాడు. అలాగే ఈ అబ్బాయి కూడా సయ్యద్ రోహనాబ్ అని అతను కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. అతను కూడా సెలెక్ట్ అయ్యాడు. శ్రీతేజ కండప్ప, ఇతను సింగర్. ఇతనంట ఇంతకుముందు కూడా 2-3 సార్లు కూడా సెలబ్రిటీ లెక్కలో అడిగారంట. మరి ఎందుకు రాలేదో తెలియదు కానీ, మరి సెలబ్రిటీ రేంజ్లో అడిగిన వ్యక్తి అప్పుడు రాకుండా ఇప్పుడు సామాన్యుల దాంట్లో వీడియోలు చేసి పంపి రావడం అనేది మరి ఎందుకో తెలియదు కానీ, ఇతను సింగరు, బాగా మంచి పాటలు పాడతాడంట, మంచి టాలెంటెడ్ పర్సను, స్పాట్లోనే డెసిషన్ తీసుకొని మాట్లాడే వ్యక్తి, తెలివిగల పర్సన్ కూడా అంట. అతనైతే సెలెక్ట్ అయ్యాడని తెలుస్తుంది. నెక్స్ట్ కల్కి అమ్మాయి మిస్ తెలంగాణ, 8,000 మంది ఫాలోవర్సే. అయితే మోడలు. ఎందుకు తీసుకున్నారు మరి? అంత తక్కువ మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు కదా అంటే, మిస్ తెలంగాణ కదా, హైదరాబాద్ అమ్మాయి మిస్ తెలంగాణగా సెలెక్ట్ అయింది అమ్మాయి. కల్కి అమ్మాయి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సిద్దిపేట మోడల్ వెంకటేష్, 82,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇతను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎక్కువ ఫాలోవర్స్ని లక్షల్లో ఉన్న వాళ్ళని తీసుకున్నారు, వేలలో 7,000 8,000 ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు. అంటే మరి ఎందుకు తీసుకున్నారు అని అంటే, వీళ్ళ టాలెంట్ వీళ్ళది, వాళ్ళ టాలెంట్ వాళ్ళది. అక్కడ డిస్కషన్లో మరి వాళ్ళు ఏం టాలెంట్ చూశారు, అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఖమ్మం కోటేష్ అని అతను, మనకి ఇతను చేసే పనులు చూస్తే మనకు పల్లవ ప్రశాంత్ గుర్తొస్తాడు. పల్లవ ప్రశాంత్ ఎలా అయితే బిగ్ బాస్లోకి వెళ్ళాలని అన్నపూర్ణ స్టూడియో మొత్తం తిరుగుతుండేవాడు. అన్న నేను వచ్చినా అని వీడియోలు పెట్టుకుంటుండేవాడు. నన్ను బిగ్ బాస్ పంపించండి అన్న అని బతులాడేవాడు. చాలా వీడియోస్ కూడా చేశాడు. సేమ్ ఇతను కూడా ఖమ్మం కోటేష్ అతను కూడా 250 కిలోమీటర్లు ఖమ్మం నుంచి హైదరాబాద్ నడిచి వచ్చి కాలినడకన అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి లోపలికి వెళ్ళని లేదని బయట కూర్చొని ధర్నా చేశాడు, రీల్స్ చేశాడు. రీల్స్ కూడా ఉంటాయి చూడండి, నన్ను బిగ్ బాస్లో పంపించండి, ఖమ్మం తరపున నాకు సపోర్ట్ చేయండి అని సేమ్ పల్లవ ప్రశాంత్ గుర్తు చేస్తాడు. ఆ విధంగా ఇతను కూడా సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఉత్తర ప్రశాంత్ 170,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను ఏం చేస్తాడంటే, బిర్యానీ పాయింట్ల దగ్గరికి వెళ్ళి, సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి తనదైన శైలిలో అప్పుడప్పుడు ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేసుకొని చెప్తూ ఉంటాడంట. అతను కూడా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అనూషారత్నం, ఈమె 2,70,000 మంది ఫాలోవర్స్ తోటి బాగా ఉంది. ఆ అమ్మాయి కూడా వస్తుంది. జనిత్ అంటే చిన్న వయసు అంట, 19 సంవత్సరాలు ఏమో అంట. మరి ఆ బాబు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత స్నేహ ట్రాన్స్జెండర్. ఈ అమ్మాయి కూడా తన రీల్స్ అన్నీ కూడా చూస్తే ఎలా ఉంటాయి అంటే, తన జీవితంలో పడ్డ కష్టాల గురించి, వాళ్ళు ఎలా కష్టాలు పడుతూ ఉంటారు, ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఏం అవసరము, వాళ్ళకి సమాజంలో ఎంత విలువ ఉంది, ఇలాంటి వీడియోస్ అన్నీ ఉంటాయి అమ్మాయి రీల్స్ అవన్నీ చూస్తే కూడా. అట్లా వాళ్ళ హక్కుల కోసం పోరాడే వాళ్ళలో అమ్మాయి కూడా ఒకటి, చంద్రముఖి లాగే. ఆ పాప కూడా వస్తుందంట, స్నేహ కూడా. నెక్స్ట్ అంకితా నాయుడు, 3,70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొంచెం అమ్మాయికి ఏదో పెళ్ళి విడాకులైనట్టు ఏదో బయట టాక్ తెలుస్తుంది. అమ్మాయి కూడా ట్రాన్స్జెండరే వస్తుందంట. గౌరీ అమ్మాయి కూడా ట్రాన్స్జెండరే. మాధురి దామర్ సింగ్ అనే అమ్మాయి కూడా చిన్న రీల్స్ చేసుకుని ఉండేవాళ్ళు. అగ్ని అనే అమ్మాయి అగ్ని పరీక్షలో నెగ్గి ఇప్పుడు 40 మందిలో సెలెక్ట్ అయింది. శ్రేయ బెంగళూరు నుంచి వచ్చిందంట. మరి ఇక్కడ వాళ్ళు మరి వాళ్ళకి మరి ఎందుకు నచ్చలేదు, శ్రేయ అనే అమ్మాయిని బెంగళూరు నుంచి తీసుకుంటున్నారంట. హితేష్, చిట్టి, వినూతన్ వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు. మరి వీళ్ళ టాలెంట్లన్నీ కూడా వాళ్ళు గమనించి తీసుకొని ఉంటారు కాబట్టి వీళ్ళు ఏమేమి టాలెంట్ చూస్తారు, ఏమి చూపిస్తారు, అక్కడ మళ్ళీ వాళ్ళకి ఏం గేమ్స్ పెడతారు, వాళ్ళకి తగ్గట్టు పెడతారా, లేదంటే వాళ్ళు ఏ టాలెంట్లో ప్రావీణ్యం కలిగి ఉంటారో మరి అది పెడతారనే చూడాలి మనం. వీళ్ళలో మాత్రం మరి సన్నీ కానీ, బిందు మాధవి కానీ, నెక్స్ట్ కౌశిక్, వీళ్ళు ముగ్గురు జ్యూరీ మెంబర్స్గా ఉండి వీళ్ళకి వాళ్ళు బీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా చేస్తే అలా చేసి వీళ్ళలో 5గురిని సెలెక్ట్ చేయబోతున్నారు. అదే షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మార్నింగ్ వెళ్ళటం, ఈవినింగ్ ఇంటికి రావటం.
ఈ షూటింగ్లో భాగంగా వాళ్ళ అక్కడ జరుగుతూ ఉన్నాయి. మనకైతే మాత్రం 27న జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. అప్పుడు మన ఆడియన్స్కి కూడా ఓటేసే అవకాశాలు కల్పిస్తారని తెలుస్తుంది. అంటే ఓటింగ్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయంట. ఈసారి అయితే కొంచెం కొత్తగానే ఉంది BBN. మరి వాళ్ళు చేసే ప్లాన్ అంతా కూడా కొత్తగానే ఉంది. అగ్ని పరీక్షలని, గ్రూప్ డిస్కషన్లో అయితే బీభత్సంగా తన్నుకునేంత ఇదిగా పెట్టారు. వాళ్ళని పిండి వాళ్ళ రసాలను బయటికి తీశారు. మొత్తం టాలెంట్లన్నీ కూడా అట్లా సెలెక్ట్ చేయడం జరిగిందంట. మరి డిఫరెంట్గానే ఉంది కాబట్టి మరి షోలోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో తెలియదు. వీళ్ళ కొంతమంది సెలబ్రిటీలు కూడా సామాన్యుల లెక్కలో మరి వచ్చారు. కానీ మరి సెలబ్రిటీలు అంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది కదా, మరి సామాన్యులు అంటే తక్కువ ఉంటుంది కదా. అయినా కానీ వచ్చారు, కానీ అంటే వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి వచ్చారు. కాబట్టి మనమైతే 27న జియో హాట్స్టార్లో చూస్తాము దీన్ని. అగ్ని పరీక్షకు సంబంధించిన షూటింగ్ అంతా కూడా జరుగుతుంది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో ఈ పేర్లన్నీ చూడండి. మీకు కావాలంటే వీళ్ళ పేర్లు యూట్యూబ్లో కూడా మీరు చూసుకోండి, వాళ్ళు ఏమి రివ్యూస్ చేస్తారనేది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.